అంటే ప్రకాష్ గారు ఒక 2 months బ్యాక్ వచ్చి అంటే ఉన్న మా అసోసియేషన్ పరిస్థితిని వివరించి దీన్ని ఇంకొంచెం బెటర్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ ఉండాలి, మా అసోసియేషన్లో ఉండే ప్రతి మెంబరు ఇది నా బిల్డింగ్, ఇది నా అసోసియేషను, ఇది నా స్థలం, నా ఇల్లు అనే ఫీలింగ్ తీసుకురావాలని ఇలాంటి మాటలు చాలా ఆయన చేయాలని ఉందని ఇలాంటి మాటలు చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎలా చేస్తారు అని అడిగినప్పుడు తను కొన్ని కార్యాచరణకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు. సో నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇదంతే కాకుండా ప్రకాష్ రాజు అన్ని లాంగ్వేజెస్లోనూ తనకి టచ్ ఉన్న వ్యక్తి, ప్రతి వాళ్ళతోనూ మాట్లాడగలిగేటువంటి సత్తా ఉన్నవాడు, ఎవరితో అయినా సరే ఏ పనైనా సరే చేయించుకోగలిగేటువంటి చాకచక్యం ఉంది. అండ్ మోరెవర్ ప్రకాష్ రాజులో నేను ఈ మధ్యకాలంలో అంటే ఒక 3-4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నది అతని సర్వీస్ మోటివ్. ప్రకాష్ రాజు ఇక్కడ ఒక 3-4 విలేజెస్ని దత్తత తీసుకొని తను అక్కడ సర్వీస్ చేయడం నిజంగా నాకు ముచ్చటేసింది. అయితే ప్రకాష్ రాజుతో టచ్లోకి వెళ్ళలేదు, కానీ అది నాకు నచ్చింది. అలాగే ప్రకాష్ రాజు దగ్గర పనిచేసే చాలామందికి ఇళ్ళు కట్టించడం, లేకపోతే చాలామందికి హెల్ప్ చేయడం. ప్రకాష్ రాజు ఒకవేళ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఏదైనా వచ్చి ఉంటే లోకల్కి నాన్ లోకల్కి ప్రామాణికత ఏంటి, ఎన్నేళ్ళు ఉంటే లోకల్ అవుతాం. అమెరికా లాంటి దేశంలో ఒక 10 ఏళ్ళు ఉంటే అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది. వీలైతే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి గెలవచ్చు. కమలా హారిస్ నిరూపించింది. షీఈ్ అన్ ఇండియన్ ఆరిజిన్. అక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉంటే ఆవిడ అయ్యేది కాదు. సో పెద్ద పెద్ద వాళ్ళకే లేని ఫీలింగు ఒక చిన్న అందరం కలిసి సరదాగా ఒక కుటుంబంలో ఉన్నాం. మనకెందుకు, ఒక మంచి వ్యక్తి కావాలనుకున్నాం. ఒక మంచి వ్యక్తి ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు చాలా గొప్ప యాక్టరు, బట్ అంతకు మించి గుడ్ హార్టెడ్ మ్యాన్. మేమందరం ప్రకాష్ రాజుకి మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. చేయండి, మీరు మా అసోసియేషన్కి ఉపయోగపడే ఏ పనైనా మీరు చేయండి. బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను. బట్ ఎవరైనా ఎంత మంచి పని, మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా, ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు. అంటే ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని. ఆఫ్కోర్స్ నేను మాట్లాడను, కానీ గత 4 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ మసకబారింది. బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక డీసెన్స్, ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకనే ప్రకాష్ రాజ్ లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, మంచి వ్యక్తి, ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి. కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకొని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రాజ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు. ఆయన ఏం నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి, పెద్దలందరికీ కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్. 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి, అందరికి పంపించాను. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమర్థి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి. కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 hours రివ్యూ చేసుకున్నాం. 2 yearsలో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగు వేస్తుందా, ఇది మేమందరం కూర్చొని నిన్న ఒక డాక్యుమెంట్
డైరీలో మేము పొందుపరిచింది అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం. అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడటం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది. మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే. లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు. మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా, ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరున్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలో ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమని. నేనేం మాట్లాడలేదు, అందరూ కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.